చైనాతో బాగుండేది, ఇవాళ భారతదేశం బాగుంటుంది. అంటే అర్థం ఏంటంటే ఇవాళ కష్టములో ఆదుకోగలిగే దేశం భారతదేశం అనే పేరు వచ్చింది, గుర్తుపెట్టుకోండి. పంజాబ్లో వేర్పాటు ఉద్యమాల నుంచి మొదలుపెట్టి, జమ్మూ కాశ్మీర్లో వేర్పాటు ఉద్యమం నుంచి మొదలుపెట్టి, ప్రతి నిత్యం తూటాల వర్షం నుంచి మొదలుపెట్టి మన జమ్మూ కాశ్మీర్ కూడా భారతదేశంలో అంతర్భాగమే అని చెప్పి 370 ఆర్టికల్ రద్దు చేయడం సభమే అని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చిందంటే మనం ఎక్కడికి ఇవాళ భారతదేశం చైనాకి మనకు బాగా తెలుసు, చైనా అంటే భయం అనే ఆ స్థాయి నుంచి మనం 3500 కిలోమీటర్ల బార్డర్లో 3500 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేసి ఒక ఇంచు కూడా ఆకపోయేది వీల్లేదని చెప్పి సంకేతాలు పంపించిన దేశం కూడా ఇలా భారతదేశం నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టారు. అంటే అట్లా వట్టిగానే ఏదో బాయి చెప్పి వట్టిగానే ఏదో మాయ చేసి ఉపన్యాసాలు ఇస్తే వచ్చింది కాదు. ఇదంతా కూడా ప్లాన్ తోటి కష్టపడి ఇక్కడ తెస్తేనే ఇది సాధ్యమైంది. కాబట్టి నాకు తెలిసి ప్రపంచ చిత్రపటం మీద భారతదేశం యొక్క గొప్పతనం, భారతదేశం యొక్క ఔన్నత్యం, భారతదేశం యొక్క గౌరవం ఇవాళ ఇనుమడింపజేసింది. భారత పౌరుడు అమెరికాలో ఉన్నా, భారత పౌరుడు దుబాయ్లో ఉన్నా, భారత పౌరుడు జర్మనీలో ఉన్నా, జపాన్లో ఉన్నా, నా దేశం గొప్పదన్నటువంటి స్థాయికి ఎన్నికలు నరేంద్ర మోడీ గారిని గెలిపించే ఎన్నికలు. రేపొచ్చే ఎన్నికలు భారతదేశ యొక్క సమగ్రత, భారతదేశం యొక్క రక్షణ, భారతదేశం యొక్క భద్రత, భారతదేశం యొక్క పురోగమనం, భారతదేశంలో నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే పద్ధతి, ఇవన్నీ కలగలిసేటువంటి ఆస్కారం. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశ పురోగమనం నరేంద్ర మోడీ గారి చేతిలో ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఓటేయడం అంటే ఇవన్నిటిని కాంక్షించి, ఇవన్నిటిని ఆశించేస్తున్న పద్ధతిలో రేపు ఎంపీ ఎన్నికల్లో ఓటేస్తామని చెప్పి నేను చెప్పట్లేదు, ఇవాళ ప్రజలు చెప్తా ఉన్నారు. పోయినసారి కూడా 2018లో 2018 ఎన్నికల్లో ఒకటే సీటు గెలిచాం. మనకు వచ్చిన ఓట్లు 6.5-6.8%. కానీ ఇవాళ మనం చూసాం, మనకు వచ్చిన ఓట్ల శాతం దాదాపు 15%. పార్టీ ఒక్క మాటలో చెప్పాలంటే 15% ఓట్లతో 34-35 లక్షల ఓట్లు సాధించి ఇవాళ సమాంతరంగా ముందుకు పోయిన పార్టీ. వాస్తవంగా మనం కనుక ఆ కాంగ్రెస్ పార్టీ చేసిన విష ప్రచారం, అది టీవీలలో కావచ్చు, అది పేపర్లో కావచ్చు, అది సోషల్ మీడియాలో కావచ్చు, ఇట్లా ఫోన్ ఆన్ చేస్తే వాళ్ళ ప్రచారం అండి. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, రెండు పార్టీలు ఒకటే అని చెప్పి ప్రజలకు నచ్చ చెప్పడంలో, ప్రజలను మెప్పించడంలో, ప్రజలను ఆ మెదళ్ళలో ఇన్కల్కేట్ చేయడంలో ఆ పార్టీ సక్సెస్ అయి గెలుతుండొచ్చు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూసో, కాంగ్రెస్ పార్టీ చరిత్రను చూసో, కాంగ్రెస్ పార్టీ గొప్పతనం చూసి మాత్రం ప్రజలు ఓటు వేయలేదు. గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ లోతుందో తెలుసు, కాంగ్రెస్ పార్టీ విడత తెలుసు, కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసు, కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క చరిత్ర తెలుసు. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ను ఉడగొట్టాలనే కొత్త సంకల్పం ప్రజల్లో వచ్చింది. కాబట్టి ఆ ప్లాట్ఫామ్, ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నమ్మేనిచ్చింది. కాబట్టి నడ మీద ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో, అది డాక్టర్ల సంఘం కావచ్చు, ఆశా వర్కర్ల సంఘం కావచ్చు, అది ఏఎన్ఎంల సంఘం కావచ్చు, అది బీఆర్ఏల సంఘం కావచ్చు, అది బీఆర్ఓల సంఘం కావచ్చు, ఏ సంఘానికైనా నాలాంటి అధ్యక్షుడు ఉండే ఏ టెంట్ కింద నేను మాట్లాడి నాకు వచ్చింది ఏంది ఏం పని వచ్చినట్టే వాళ్ళు కూడా మొన్నటిసారి మాత్రం మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం సార్. ఎందుకంటే విడిపోతే ఓట్లు చీలిపోతే మళ్ళీ కేసీఆర్ ఎక్కడికి వెళ్తాడో, మళ్ళీ ఇక్కడ మేము బాధల్లో కూరుకపోతామని చెప్పి భయంతో మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం సార్. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చింది ఇలా కాంగ్రెస్ పార్టీ ఓటేయడం కాదు, మీ దగ్గరికి వచ్చింది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు సపోర్ట్ చేయడం కోసం వచ్చిందని చెప్తాను. అంటే ఈ గడ్డ మీద ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో అన్ని సంఘాలు కూడా ఏది కోరి ఈసారి మనం కాంగ్రెస్ పార్టీకి వేయాలి, ఈసారి మనం కేసీఆర్ ఓడగొట్టాలనేటువంటి సంకల్పంతో వేసాం. కానీ ఎప్పుడు అది ఉండేటువంటి ఆస్కారం లేదు. ఇవాళ వాళ్ళు 6 హామీలు, నేను ఆ జోలికి పోను ఎందుకంటే కొత్త గవర్నమెంట్. కానీ ఆర్థిక మంత్రిగా నాకు తెలుసు